వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అధికారి శశిధర్ వెల్లడించారు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 61 కేంద్రాల్లో ఈ శిబిరాలు కొనసాగుతాయి. విద్యార్థుల సౌకర్యార్థం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళలో ఈ శిక్షణ ఉంటుంది. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు శ్రీకాళహస్తి, పుత్తూరు, రేణుగుంట వంటి ప్రధాన పట్టణాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫుట్బాల్, స్కేటింగ్, స్విమ్మింగ్, జూడో వంటి వైవిధ్యమైన క్రీడల్లో శిక్షణ కేవలం ఆటలే కాకుండా నిపుణులైన కోచ్ల పర్యవేక్షణలో విద్యార్థులకు మెళకువలు నేర్పిస్తారు. సెలవుల్లో విద్యార్థులు సెల్ ఫోన్లకు పరిమితం కాకుండా శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడాకారులకు ఎదగాలని క్రీడా శాఖ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాధికారి కోరారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని శిక్షణా కేంద్రాల వద్ద త్రాగునటువంటి కనీస వస్తువులు కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మీ ప్లేస్ మీరే రిజిస్టర్ చేసుకోవచ్చు. మంది ఒకటి లేదనుకోండి, బయట ఎవరైనా ఆ ఫ్లెక్సీ పెట్టుకున్నప్పుడు ఆ డాల్జలా వస్తాయి, కానీ మీరు మాత్రం మీ క్యూఆర్ కోడ్ మీ డీటెయిల్స్ రావు, బయట డీటెయిల్స్ రావు. ఇలాగే ఇది ఏంటంటే ఒక కోచ్ లాగిన్. ఈ కోచ్ లాగిన్ మనం ఏం చేస్తామంటే సార్, ఇక్కడ చూసుకుంటే సమ్మర్ క్యాంప్ ఇది మై క్యూఆర్ కోడ్, అంటే ఆ కోచ్ గారి క్యూఆర్ కోడ్. ఓకే, ఇప్పుడు ఇది స్కాన్ చేసి అనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ కోచ్ గారి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఆయన ప్లేయర్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. అదే ప్రీవియస్ బయట చూసింది ఏంటంటే వారు ఏదైనా